చిన్న చెక్క తీసుకున్నాను, ఒక 4-5 లవంగాలు, చిన్న ఆకు. మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులోకి వేసేసుకోండి. మళ్ళీ ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా తరుపుకొని 2 ఉల్లిపాయలు జార్ తీసుకొని, కొంచెం కొబ్బరి చిన్నది, ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, అది కొంచెం పచ్చి కొబ్బరి, ఒక హాఫ్ చెక్క అది, ప్లస్ ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. వీటిని మిక్సీ పట్టుకోవాలి మనము. ఇది పట్టుకుందాము అంతే, అదొక పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను సిద్ధ ఫామ్ వాళ్ళది తీసుకున్నాను, చాలా బాగుంటుంది ఇది పన్నీర్. దీన్ని క్యూబ్స్ లాగా చిన్న చిన్న మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకుందాం. అది పేస్ట్ పట్టేసుకొని జనరల్గా డైరెక్ట్గా వేసేస్తారు, కాకపోతే నేను దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను అన్నమాట. కొంచెం బటర్, ఆయిల్, మీరు డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, లేదా మొత్తం బటర్లో అయినా కాల్చుకోవచ్చు. కానీ నేను కొంచెం ఫ్రై చేస్తాను అన్నమాట ఆయిల్లో. మనం కడాయి పెట్టేసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇందులోనే కర్రీ చేసేసుకోవచ్చు మనం, ఆయిల్ ఎక్కువ అనుకోకుండా. మళ్ళీ బటర్ వేసుకుంటున్నాను, అమూల్ బటర్ వేసుకుంటున్నాను. దీంట్లో నుంచి కొంచెం బటర్ వేస్తే పన్నీర్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత కొంచెం మనం కర్రీ అయిన తర్వాత ఇది కూడా పైనుంచి వేసేసుకోవచ్చు. అది మొత్తం వేడెక్కాక ఆయిల్ బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని అందులో వేసుకొని కట్ చేసుకుందాం. అది మొత్తం కరగాలి. తర్వాత మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కూడా పన్నీర్ పీసెస్, వీటిని ఇంత ఫ్రెష్గా చాలా బాగుంటాయి. సిద్ధ ఫామ్ వాళ్ళది చాలా బాగుంటుంది. వీటిని ఇందులో వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పన్నీరు ఈజీగా అయిపోతుంది. ఇది ఫ్రై చేసేసుకొని మనం ఇదే ఆయిల్లో ఆ పేస్ట్ బట్టి పెట్టుకుంటున్నాం కదా, అది వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు పట్టేసుకొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి వేసుకోవాలండి. నేను అది చూపించలేదు. అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇవేమో ఇలా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. సిమ్లోనే పెట్టి ఒక 5 మినిట్స్లో ఈ కలర్కి వచ్చేస్తాయి. ఇలా వేగగానే తీసి పక్కన పెట్టేసుకోండి. అవి తీసి పెట్టుకున్నాం కదా మనం, పన్నీర్ పీసెస్ తీసాక అదే ఆయిల్లో, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ బటర్ ఉంది కదా, బటర్ ఆయిల్. అందులో ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి. వాటిని డైరెక్ట్గా వేసాక కొంచెం పసుపు వేసాక మనం డైరెక్ట్గా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, పసుపు వేసాక వేసి పెట్టుకోవాలి. ఇదే జార్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. అది ఎందుకంటే డైరెక్ట్గా వేయగానే మనకి పైకి చిల్లుతూ ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే అది మొత్తం పచ్చవాసన, కొబ్బరి అది అంతా పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోండి. ఒక 5-10 మినిట్స్ మొత్తం వేగిన తర్వాత అప్పుడు మనం కారం, ధనియాల పౌడర్, కొత్తిమీర అవన్నీ వేసేసుకొని డైరెక్ట్గా అవి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతే. ఇది మసాలా పేస్ట్ వేసాం కాబట్టి ఇది ఆయిల్లో బాగా మగ్గాలి కాసేపు. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ
అయిపోయిందండి. కొంచెం మొత్తం పచ్చి స్మెల్ మొత్తం పోవాలి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అనే టైంలో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మధ్యలో కలిపి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు బాగా మగ్గాలి, ఎందుకంటే ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా, చిల్లుతూ ఉంటుంది. వాటర్ వేసుకొని కొంచెం అది పేస్ట్ మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత మీరు ఒక 5 minutes తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇది గ్రేవీ లాగా చిక్కబడేంత వరకు మగ్గాలి. ఇట్లా ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం. మీకు చాలాసేపు ఒక 10 minutes వాటర్ అంతా దగ్గరికి రావాలి. ఒకసారి చూద్దాం. అట్లా దగ్గర పడింది కదా, ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ టైంలో మొత్తం స్మెల్ పోయింది, పచ్చివాసన పోయిన తర్వాత ఏదంటే ఇలా ఉన్నప్పుడు కారం అది వేసాక ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. 1 tablespoon ఫుల్ స్పూన్ కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. కలిపాక మళ్ళీ కారం కూడా కొంచెం నూనెలో ఉడికే వరకు ఒక్క 5 minutes ఉంచాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకుందాం. చూద్దాం. కారం వేసి 5 minutes అయిపోయింది. ఏంటంటే ఇలా ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ మొత్తాన్ని వేసుకుందాం. అంతే, ఇంకొక 5-10 minutes కొంచెం దీంట్లో కారం వేసాం కదా, ఈ గ్రేవీలో ఈ పీసెస్ కొంచెం మగ్గాక మనకేం లేదు, ఆయిల్ పైకి వచ్చేస్తుంది లైట్గా, అప్పుడు కర్రీ అయిపోయినట్టే. ఇంకా మీ దగ్గర కొత్తిమీర అది ఉంటే, గ్రేవీలో కూడా మనము మిక్సీలో ఫస్ట్ చూపించాను కదా, బాదం జీడిపప్పు అలాంటివి ఏవైనా ఉంటే వేసుకోవచ్చు మీరు. నా దగ్గర ప్రజెంట్ లేవు, నేను జీడిపప్పు వేస్తాను ఎప్పుడైనా, క్యాష్యూ. మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutesలో చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. స్మెల్ వస్తుంది మంచిగా. అయిపోయిందండి పన్నీర్ కర్రీ రెడీ. ఈ మాత్రం ఉంటే మీకు ఇంకా దగ్గరికి కావాలి, ఇట్లా డీప్ ఫ్రై లాగా అనుకుంటే ఇంకో 10 minutes పెట్టేస్తే సరిపోద్ది. రైస్లోకి కాబట్టి ఇలా ఉంచితే సరిపోద్ది. అది దీంట్లో నేను లాస్ట్లో కొంచెం బటర్ వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. అదే మెల్ట్ అయిపోద్ది, వేడికి కరిగిపోద్ది. అలా వేసేసి ఆపేసుకోండి అంతే.